ఉన్నావు. అయితే ఇప్పుడు మనం బైబిల్లో ఉన్న కంఠస్థవాక్యం ఓపెన్ చేద్దాం. మార్క్స్ వార్త 7వ అధ్యాయము 21వ వచనంలో చూడండి ఒకసారి. నీ లోపలికి ఏమేమి వచ్చినాయి అంటే లోపలిలో నుండి అనగా నీ హృదయంలో నుంచి ఏమొచ్చినాయమ్మా? దురాలోచన, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోపములను, చెడుతనములను, కృత్రిమమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకము. ఆ చెల్లెని అడిగింది చెప్పాలి. పాస్టర్ గారండి యేసయ్య దగ్గరికి వచ్చి నీ దగ్గర ఉన్నాయన్నీ దేవుని దగ్గర ఒప్పేసుకోమ్మా, అప్పుడు యేసయ్య నిన్ను క్షమిస్తాడు అన్నారు కదా, ఏమున్నాయండి నా దగ్గర అని అడిగిందంట. వింటున్నారా? రే గాడిద, నన్ను క్షమించేసయ్యా అని చెప్పి ఒప్పుకుంటే యేసయ్య నిన్ను క్షమిస్తాడమ్మా అని చెప్పేసి అన్నప్పుడు ఆ చెల్లెందంట, ఏమున్నాయండి నా లోపల, నేను యేసయ్య దగ్గరికి వచ్చి ఎలా ఒప్పుకోవాలో నాకు ఒకసారి చెప్పరా అంటే అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారంట, అమ్మా నీ లోపల ఏమున్నాయో చెప్పనా? మొదటి చెప్పండి, చూడండి ఒకసారి. ఇదేంటిది? దురాలోచన. అర్థమైందా? తర్వాత జారత్వము, తర్వాత దొంగతనము, తర్వాత నరహత్య, తర్వాత వ్యభిచారము, తర్వాత లోపము, తర్వాత చెడుతనము, తర్వాత కృత్రిమము, తర్వాత కామ వికారము, తర్వాత మత్సరము, తర్వాత దేవదూషణ, తర్వాత అహంభావము, అవివేకము. ఇవేనా? ఇవన్నీ కూడా నీట్గా మంచిగా ఉన్న నీ హృదయంలోకి ఏమైనాయి వచ్చేసినాయి. అప్పుడు ఏమైపోయింది నీ హృదయం అంతా? చూడండి, నీటి కనబడుతుందా? ఏమైపోయింది మొత్తం అంతా? మొత్తం అంతా కూడా నాశనం అయిపోయింది. మొత్తం అంతా కూడా లేదు. ఎవరు నిన్ను ఇష్టపడతలేదు, నిన్నెవరు దగ్గరికి రానివ్వలేదు. నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చి యేసయ్య నేను చేసిన వీటన్నిటిని కూడా విడిచిపెట్టేస్తున్నాను యేసయ్య, నా లోపలికి పాపం అనేది లేకుండా. ఫస్ట్ అందరూ చెప్పాలి గట్టిగా, దురాలోచనలు. అమ్మా ఒకసారి వినండి పిల్లలు, వినాలి, ఒకసారి నా వైపు చూడాలి. మీరందరూ నా వైపు చూడండి. బైబిల్ చదవమన్నవారు మాత్రం బైబిల్ అని చూడండి. మొట్టమొదటి ఏముందంటే మన లోపల దురాలోచనలు అంటే ఎవరన్నా ఏమన్నా పప్పలు తెచ్చుకున్నా, ఏమన్నా పెన్నులు కానీ ఏమన్నా బుక్స్ కానీ తెచ్చుకుంటే అది కనుక నీ దగ్గర లేకపోతే దాన్ని ఎలా తీసేయాలా, ఎలా వాడి దగ్గర నుంచి లాగేసుకోవాలా, వాడిని ఎలాగైనా సరే మాస్టర్ దగ్గర, టీచర్ గారి దగ్గర ఇరికిచ్చేయాలి, వాడిని ఎలాగైనా కుట్టించేయాలి అనేసి ఆలోచిస్తూ ఉంటారు చూడండి. అలా ఆలోచించుకుంటూ ఉంటారు చూడండి. అలాంటి దురాలోచనలు ఎప్పుడు కూడా పిల్లల లోపలికి రావడం వల్ల నీ హృదయం లోపల ఒక లోపలికి పడిపోయినట్టే, డ్రాపు, పాపం వచ్చేసినట్టే. తర్వాత ఏముంది? జారత్వం అంటే ఎప్పుడు కూడా ఎదుటి వారిని చూసి ఎదుటి వారి దగ్గరికి వెళ్ళి, అదేవిధంగా వాళ్ళకిలాగా నేను ఉండాలి, వాళ్ళకిలాగా నేను బట్టలు వేసుకోవాలి, వాళ్ళకిలాగానే నేను జీవించాలి అని చెప్పి ఇప్పుడు మనం ఏదైనా సినిమా చూసినప్పుడు, ఏదైనా డాన్స్ చేసినప్పుడు అచ్చం అలాగే వేయాలి, అచ్చం అలాగే డైలాగులు చెప్పాలి, అచ్చం అలాగే ఉండాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటాను చూడండి. ఎదుటి వారి మీద ఆశపడ్డమే
పిల్లలు అర్థమవుతుందా? గబగబా ఇంట్లో నాకు కావాలి, అదిగో అలాంటి పుస్తకాలు నాకు కావాలి, అదిగో వాడు కొనుక్కున్నది నాకు కావాలని చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఏడిపించేస్తూ ఉంటాం. అలా ఏడిపించడం తప్పే కదా. కాబట్టి అలా ఎప్పుడు కూడా ఎదుటి వారు కొనుక్కున్నది నీకు కావాలని అనుకోకూడదు. నీకు ఏదైతే ఏసై ఇచ్చాడో అదే నాకుంటే చాలా అనుకోవాలి. అర్థమైందా? వాళ్ళు మంచి చెప్పులు వేసుకుంటే అలాంటి చెప్పులే కావాలని ఎప్పుడు కూడా ఎదుటి వారి మీద ఆశపడకూడదు. అర్థమైందా? రైట్. తర్వాత దొంగతనం. ఇది మనకి బాగా అలవాటు. పక్కనోడు బుక్సులు కొట్టేయడం, పక్కనోడు పెనాలు తీసేయడం, పక్కనోడి పప్పులు కొట్టేయడం, పక్కనోడి దగ్గర ఉన్న డబ్బులు కొట్టేయడం, ఇవన్నీ బాగా అలవాటు కదా మనకి. అలవాటు ఉందా అందరికీ? ఉన్నవాళ్ళు చేతులెత్తండి. ఉందా అమ్మా? ఉన్నాయా? ఏసైకి ఇలాంటి అసలు ఇష్టం ఉండదు. మళ్ళీ ఇంకో డ్రాప్ పడిపోయింది ఇక్కడ, మళ్ళీ డ్రాప్ పడిపోయింది. మళ్ళీ ఏమైపోయింది? అది నీట్గా ఉండాల్సింది నువ్వేమైపోతున్నావు రోజు రోజుకి. ఇవన్నీ నీ లోపలికి వచ్చేయడం వల్ల రోజు రోజుకి నీవేమైపోతున్నావంటే ఎవరికి ఇష్టం లేకుండా ఇప్పుడు దీన్ని గిట్ట తాగుతావా? ఏం పాపం? అవి మంచిలేగా. ఏమైపోయినాయి అంటే నీ లోపలికి ఈ పాపాలన్నీ వచ్చేయటం వల్ల నువ్వు ఎవరికి ఉపయోగం లేకుండా ఇప్పుడు మంచినీళ్ళు మీద పోసాను అనుకో, కానీ చెప్పుంటే ఆరిపోతాయి. ఈ నీళ్ళు మీద పోయినా ఏమవుద్ది? మరకలైపోతే లేదా? ఇందాక నేను ఇక్కడ దీంట్లో ఉన్న నీళ్ళు దాంట్లో పోసినప్పుడు అవి నీట్గా ఉన్నాయి కదా. ఇది నీ చేతికి ఇస్తే తాగమంటే తాగేస్తావా? తాగేసేదానివి. కానీ ఇప్పుడు తాగమంటే తాగవు. ఎందుకని? నీ లోపలికి ఏమొచ్చేసినాయి? ఈ పాపాలన్నీ రావటం వల్ల యేసయ్య నీ మీద కోపడుతున్నాడు. నువ్వు ఎవ్వరికీ పనికి రాకుండా అందరూ నిన్ను చూసి దూషించేలాగా చేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు? అందరూ నిన్ను చూసి దూరం చేయడమే. నిన్నెవరు దగ్గరికి రానట్లా. నీ బట్టలు సరిగ్గా లేక, నువ్వు సరిగ్గా దువ్వుకోక, నువ్వు సరిగ్గా స్నానం చేయక, నీ ఇష్టానికి ఈ పాపాలన్నీ నీ లోపల వేసేసుకుని అందరి దొంగతనం చేసుకుంటా, అందరి కావాలనుకున్నాయని నువ్వు లాగేసుకుంటూ నీ దురాలోచనతో ఉండడం వల్ల యేసయ్యకి నచ్చకుండా నువ్వు ఏమైపోతున్నావు? పాడైపోతున్నావు. అర్థమైందా? ఇవన్నీ కూడా నీ లోపల నుంచి వచ్చే పాపాలు. యేసయ్య దగ్గర పాస్టర్ గారు అన్నారు, అమ్మా నువ్వు బాగుపడాలంటే యేసయ్య దగ్గరికి వచ్చి క్షమాపణ అడగాలి. క్షమాపణ అడిగితే యేసయ్య నిన్ను క్షమిస్తాడు. రే, యేసయ్య నిన్ను క్షమిస్తాడు. ఎలా క్షమిస్తాడో చూద్దాం. ఇప్పుడు ఇది బాగోలేదు కదా కదా ప్రారంభించావు. పోయిందా నీ పాపం? పోయిందా? పోలేదు. ఒకరోజు ప్రార్థన చేసినంత మాత్రాన మనకున్న పాపం పోదు. అయితే ఈ పాపం పోవాలంటే యేసయ్య దగ్గరికి వచ్చి ప్రార్థన చేయాలి. ఏమని ప్రార్థన చేయమని అడిగింది తెలుసా? తను అడిగింది కదా. ఆ చెల్లి ఏమంది? పాస్టర్ గారు అండి, అసలు నా లోపల ఉన్న ఏంటండి, నేను యేసయ్య దగ్గరికి వచ్చి ఎలా ఒప్పుకోవాలండి అని అడిగింది కదా. అప్పుడు ఆ పాస్టర్ గారు ఏమన్నారంటే, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం చూద్దామా? చూడండి ఒకసారి. అయితే ఆత్మ ఫలములు ఏమనగా, ఒకసారి చూడండి అమ్మ నా వైపుకి. మీరు నా వైపుకి చూడాలి. మీరందరూ నా వైపు చూడండి. నేను బైబిల్ చదవమన్న వాళ్ళు మాత్రం చదవండి. పాస్టర్ గారి దగ్గరికి వచ్చి అడిగింది కదా, పాస్టర్ గారు అండి, ఈ పాపాలన్నీ నా లోపల నుంచి పోవాలంటే నేనేం చేయాలండి అన్నప్పుడు, అప్పుడు ఆ పాస్టర్ గారు అన్నారు, అమ్మా ఆత్మఫలాలు ఏంటంటే ముందు నీ లోపల ఉండాల్సింది ఎదుటి వారిని దూషించడం కాదు, ఎదుటి వారిని ద్వేషించడం కాదు, వాళ్ళ మీద దురాలోచన కలిగి ఉండడం కాదు. ఇదిగో నీ లోపల ఉండాల్సింది ఏముంటుందో చూడండి ఒకసారి. చూడండి ఒకసారి. ప్రేమ ఒకటి ఉంటే సరిపోయిందా? మారిపోయినాయి నీళ్ళు. ప్రేమ ఒకటి ఉంటే సరిపోద్దా? తర్వాత రెండో ఏముండాలి?
ఎప్పుడు కూడా ఎదుటోళ్ళ మీద అది కావాలి ఇది కావాలి, వాళ్ళు అది కొనుక్కున్నారు, నేను కూడా కొనుక్కోవాలి. ఇంట్లోకి వచ్చి మనం ఇంట్లో దెబ్బలాడతాం కదా, అమ్మ పలానోళ్ళు పలాందు కొనుక్కున్నారు, నాకు అది కావాలి, నాకు అది కావాలి, నాకు అది కావాలని చెప్పి ఏడిపిస్తూ ఉంటాం కదా. ఏడిపిస్తామా లేదా? అలా ఏడిపించడం వల్ల యేసయ్యకి ఇష్టం ఉండదు. కానీ అలా ఏడిపించకుండా ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఎలా ఉండాలంట? ఎలా ఉండాలి? సంతోషం. చూద్దాం. రెండోది ఏంటమ్మా? సంతోషం. సంతోషం వచ్చిందా ఇప్పుడు నీ లోపలికి? మొట్టమొదటి ఏం వేసావు? ప్రేమను వేసావు. రెండోది ఏం చేసావు? మారిపోయిందా? లేదు. తర్వాత ఏంటి? సమాధానం. తర్వాత ఏమైంది? మారిపోయిందా? కొద్దిగా నీ హృదయం ఏమవుతుంది? కొద్దిగా సమాధానంగా ఉంటున్నారు అందరూ. సమాధానం అంటే ఏంటో తెలుసా? ఈరోజు నీకు పప్పులు కొనుక్కోవాలని ఆశ వచ్చింది, సరేనా? ఒక కుర్కురే ప్యాకెట్ కొనుక్కోవాలనుకున్నాం. కానీ ఆ కుర్కురే ప్యాకెట్ కొనుక్కోవడానికి నీ దగ్గర 5 రూపాయలు లేవు. వింటున్నారా? 5 రూపాయలు లేవు. నీ దగ్గర ఉన్నాయి ఎంత? 2 రూపాయలే ఉన్నాయి. ఎంత ఉన్నాయి? 2 రూపాయలే ఉన్నాయి. అయితే ఆ 2 రూపాయలు కుర్కురే ప్యాకెట్ వచ్చేస్తుందా? రాదు. ఆ 2 రూపాయలకి ఏమైతే వస్తుందో అదే కొనుక్కుని దాంతో ఏం చేయాలి? తృప్తి పడాలి. కానీ నా దగ్గర 2 రూపాయలు ఉన్నాయి, నేను కుర్కురే ప్యాకెట్ కొనుక్కోవాలనుకుంటున్నానని చెప్పేసి ఇంకొక దాని గురించి ఆలోచించి ఈ ఉన్న సమాధానాన్ని పోగొట్టుకోకూడదు. నా దగ్గర ఎంతైతే ఉందో దాంతోనే నేను తృప్తి పడాలి. ఎలా ఉండాలి? తృప్తి పడాలి. ఇంటి దగ్గరికి వెళ్ళి నాకు ఇంతే కావాలని చెప్పేసి ఏడిపించకుండా, సమాధానం లేకుండా నువ్వు ఏడుస్తూ ఉంటావు, ఇంట్లో నేర్పించేస్తావు. అవునా కదా? అప్పుడు మీ ఇంట్లో సమాధానం ఉంటుందా? ఉండదు. సమాధానం లేకుండా ఇంట్లో ఏడిపించేస్తున్నావు, నువ్వు ఏడిపించేస్తున్నావు. అలా ఏడిపించి ఆఖరికి తండ్రులు తినేస్తావు. ఇంట్లో తినవా? వాళ్ళేమో డబ్బులు లేవంటారు, నువ్వేం కావాలంటావు. వాళ్ళేమో డబ్బులు లేవంటారు, నువ్వేమో కావాలంటావు. ఆఖరికి ఇంట్లో చేత తండ్రి తినేస్తావు లేదా? మరి ఉందా నీకు సమాధానం? కానీ యేసయ్య దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు సమాధానంగా జీవిస్తే నీ పాపం ఏమవుతుంది? తగ్గిందా లేదా? మొట్టమొదటి ఏం వేస్తావు? ప్రేమనేస్తావు. నీలో సగం పాపం తగ్గిపోయింది. రెండవది ఏం చేస్తావు?